హాయ్ అండి. ఈరోజు నేనేం చేస్తున్నానంటే, నా చిన్నప్పటి నుండి తినేది మా అత్తయ్య, మా మేనత్తయ్య చేసేదండి. కరివేపాకుతోని చారు. కరివేపాకు చారు. ఇంట్లో చెట్టు ఉండేది. దాన్ని ఇంత గమగమగా వచ్చేదండి వాసన. అసలు తింటే కూడా చాలా మంచిదండి. ఇదిగో చింతపండు అండి. ఒక 150 గ్రామ్స్ అంతా రసం తీసి పెట్టుకున్నాను. ఇది ఇందులో వేద్దామండి. దానికి కావలసినవి అండ్ ఒక 2 టమాటాలండి వేసేద్దాం. అన్నీ ఇందులో వేసేసి ఇది తగినంత పసుపు అండి, 1 టీ స్పూన్ ఇది అండి. అండ్ దీనికి ఇదంతా కొంచెం ఇది ఆప్షన్ అండి. మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి, లేకుంటే లేదండి. ఇదేమో బగారకండి. ఇది దొడ్డుప్పు అండి. దొడ్డుప్పు ఇందులో తగినంత వేసానండి. అండ్ దీన్ని 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. 2-3 పచ్చిమిర్చి అండి. ఇదిగో ఇంత గుప్పెడండి. చక్కగా కడిగి పెట్టుకొని, ఎందుకంటే చెట్టు ఉంది కనుక చెట్టు నుండి ఫ్రెష్గా తీసుకున్నాను. మనం బయట నుండి అయినా ఒక కట్ట 2 కట్టలు అట్లా కొనేసుకొని వీటిని ఇందులో కొంచెం ఇట్లా కట్టేయాలా, కానీ నేను ఇలాగే పెట్టేస్తున్నానండి. ఇది ఇందులో ఇలా పెట్టేయాలండి. ఎందుకంటే ఉడికిన తర్వాత మళ్ళీ దీన్ని తీసేస్తాము. దీన్ని ఏమి ఉండనివ్వము. నేను దీన్ని ఇట్లనే స్టవ్ పైన పెట్టేస్తానండి. పెట్టి దాంట్లో రసం అంతా వచ్చేంత వరకు పప్పు, అదే టమాటా ప్లస్ ఇది అంతా ఉడికేదాకా రసం తీయాలండి. దీన్ని ఇందులో వేసేసి అట్లా రసం తీయాల. ఓకేనండి. చూసారండి, ఇగో ఇట్లా మసాలాని ఇవ్వాలండి. అంటే మనం ఎంత ఫ్యామిలీ ఎక్కువ ఉంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు అండి. టమాటా అవి చింతపండు ఆ పులుసు ఎక్కువ తీసుకోవచ్చు. ఇగో ఇట్లా మసాలాలండి. ఈ ఆకంతా చూసారా ఎట్లా అయిపోయిందో. దీన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు మొత్తం మసలింది కనుక దీన్ని స్టవ్ ఆపేసేసుకొని ఇదంతా రసము దీంట్లో వడగట్టుకుందామండి. నేను ఆల్రెడీ స్టవ్ ఇది కడాయి పెట్టేసినాను. దీన్ని ఇట్లా మెల్లగా దీంట్లో చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా మంచిది. డాక్టర్స్ కూడా చెప్తారు చూడు, షుగర్ పేషెంట్కు రోజు పొద్దున్నే బ్రష్ చేయగానే ఒక 4-5 ఆకులన్న కరివేపాకు నమలండి అంటారు. ఎందుకంటే ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుందండి. ఇట్లా మొత్తం తీసేస్తే ఏముండదు. పిల్లలు ఏదన్నా ఇది చెత్తలాగా ఏది ఉండదండి. ఇది ఇలా చేసేసి ఇలా వడగట్టేసేసుకొని చూస్తారు కదా, ఇది ఎంత బాగా వచ్చింది. అసలు ఇది తింటుంటే ఎంత బాగుంటుందండి అంటే అంత బాగుంటుందండి. ఇప్పుడు నేను ఇది స్టవ్ అంటించేసినాను. దానికి ఇగో ఎల్లిగడ్డలు అండి, ఎండుమిర్చి అండ్ ఇంగువ, జీలకర్ర ఆవాలు, ఇది కరివేపాకు, కొంచెం కొంచెం కొత్తిమీర బగారిచ్చేసుకుందాము. నూనె వేసుకుందామండి. ఏదో నెయ్యితో కూడా బగారిచ్చుకోవచ్చండి, లేకుంటే 2 కలిపి కూడా బగారిచ్చుకోవచ్చు. కానీ నేను ఆయిల్తో, ఎందుకంటే ఇది పల్లి ఆయిల్ బాగుందండి టేస్ట్. అందుకే నేను ఓన్లీ ఇదే వేస్తున్నాను. ఆయిల్ వేసి బగారిస్తున్నాను. నేను కావాలంటే నెయ్యి ఇష్టం ఉన్నవాళ్ళు నెయ్యితో కూడా బగారిచ్చుకోవచ్చు. ఏదో 4 ఈ ఎండుమిరపకాయలు, ఎందుకంటే ఇట్లా తింటుంటే బాగుంటాయండి ఇవి. అందుకే కొంచెం ఒక 4 ఎండుమిర్చి వేస్తామండి. కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసాను చూడండి, మంచి స్మెల్తో బాగుంటుంది. ప్లస్ ఎల్లిగడ్డ అండి.
ఇది కొంచెము దూర దూర కాలేటట్టు పెట్టుకుంటే ఏంటంటే మంచి స్మెల్ ఇది అవుతుంటుందండి. బాగా మరి మారకుండా అల్లిగడ్డను రసంలోకి దీని ఇది అనేది దిగుతుంటుంది. ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందామండి, అర స్పూన్ అట్లా. ఓకేనండి, బాగుంటుంది బగ్గర్ చార్లకి, ఏదైనా చార్లకు పచ్చళ్ళకి మంచిగా రుచిగా ఉంటుంది కదండి. లాస్ట్ కొంచెం కరివేపాకు వేద్దామండి. చూసారా, ఇట్లా దూరగా వేసేసి స్టవ్ చిన్నగా చేసుకుందాం. ఎందుకంటే మనం ఇది వేసినప్పుడు అది సప్న లేస్తుందండి. చూసారా అండి, ఖతర్నాక్ చారు అయిందండి. చూడండి, ఒక్క పొంగు వచ్చేటట్టు పెట్టుకోవచ్చు, లేకుంటే ఇష్టం అండి. కొత్తిమీర బాగా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక్క పొంగు జస్ట్ అంతా కలిసట్టు, పోపు అంతటా కలిసట్టు ఇది చేసి ఒక్క పొంగు రాగానే ఆపేద్దాము, అయిపోతుంది. చూసారా, నేను కొంచెం పొంగు ఒక 1 మినిట్ అట్లా పెట్టేసి, ఎందుకంటే ఈ కొత్తిమీరది కూడా దాంట్లో కలిసి స్మెల్ రసం అనేది వచ్చేట్టుగా పెట్టేసినండి. కత్తం చారు అయిపోయింది కదండి. ఇది మూత పెట్టేసుకుందాం, స్టవ్ తీసేద్దాం. ఓకేనండి, రెడీ అయింది. మీరు కూడా ఇలాగ చేసుకోండి, బాగుంటుందండి, రుచి బాగుంటుంది. అండ్ ఐరన్ అది కూడా అందుతుంది మనకి. ఓకేనండి, మీరు కూడా ఇలాగ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.